హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలాగున్నారు? సో నేనైతే బాగానే ఉన్నాను అనమాట. సో యాక్చువల్గా అయితే ఈరోజు సండే కాబట్టి ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి కాస్త టెంపుల్స్కి ఎక్కడికైనా వెళ్దాము, చాలా రోజులైంది కానీ ఓ టెంపుల్కి అయితే విజిట్ చేయడానికి అయితే వెళ్ళబోతున్నాను. సో మీకు కూడా ఈ టెంపుల్ బాగా నచ్చుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ మనం అయితే ఈ మధ్య ట్రెండ్ అవుతున్న లేదు అంటే ఎలా చెప్పాలి, ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న ఒక టెంపుల్ అనమాట, పద్మనాభ స్వామి టెంపుల్. ఇది వచ్చేసి పద్మనాభం అనే ఊర్లో అయితే ఉంటుంది అనమాట. ఎవరైతే వైజాగ్లో ఉంటున్నారో వాళ్ళకైతే ఈ టెంపుల్ మస్ట్ విజిట్ ప్లేస్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే మనకి వైజాగ్ నుంచి ఎగ్జాక్ట్గా 45 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అలా ఫ్రెండ్స్తో బైక్ వేసుకొని ఒక 1 అవర్ ఆర్ 1.5 అవర్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు. సో వెళ్ళే దారి కానీ వెళ్ళే ప్లేస్ కానీ చాలా బాగుంటుంది. వెళ్ళినందుకైతే మీకు 100% సాటిస్ఫై అవుతారు, అంత బాగుంటుంది ప్లేస్ అయితే. ఇంకా లేట్ చేయకుండా నేనైతే రైడ్ అయితే ఎప్పుడో స్టార్ట్ చేస్తాను అనమాట. నా టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:30 ఎంత అవుతుంది. నేనైతే మా ఇంటి దగ్గర నుంచి 7:30కి అయితే స్టార్ట్ అయ్యాను. సో ఇంకా నేనైతే అడివారం రూట్ నుంచి అయితే వెళ్తున్నాను. చాలామంది అయితే అనంతపురం రూట్ నుంచి కూడా వెళ్తారు, బట్ నేనైతే అడివారం రూట్ కొంచెం బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి, ఇంకా దాంతోపాటు వెదర్ కూడా చాలా క్లౌడీగా ఉంది కాబట్టి నేనైతే ఈ వే అయితే చూస్ చేసుకున్నాను. ప్రజెంట్ నేనైతే అడివారం నుంచి సొంతంకి వెళ్ళే దారిలో అయితే ఉన్నాను అనమాట. దీని లొకేషన్ కూడా పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఎవరికైతే సాయి గణపతి కాలేజ్ ఉంటుంది కదా, ఐడియా ఉంది కదా, ఆ సాయి గణపతికి వెళ్ళే రూట్లో నుంచి మనం సాయి గణపతి కాలేజ్ కట్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం ఈ టెంపుల్కి అయితే రీచ్ అయిపోవచ్చు. టెంపుల్ రీచ్ అయిన తర్వాత మనకి 2 వేస్ ఉంటుంది అనమాట. ఒకటి మెట్ల ద్వారాగానే వెళ్ళొచ్చు, లేదు అంటే పైకి బండి మీదనే వెళ్ళిపోవచ్చు. ఎలాగో ఈరోజు ఈ వీడియోలో కొత్త ప్లేస్ చూపిస్తాను కాబట్టి దానికి కొంచెం హెల్ప్ చేసే విధంగా నా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి నాకు ఆ సపోర్ట్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ ఇస్తే ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మంచి ప్లేసెస్ అయితే నేను వెళ్ళి చూపిస్తాను. యాక్చువల్గా నేనైతే నైట్ ఈ టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి అయితే ఏం ప్లాన్ చేసుకోలేదు. మార్నింగ్ లేచిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి కదా, చాలా డేస్ అయింది ఇంకా ఎందుకంటే మన సౌత్ ఇండియా ట్రిప్ తర్వాత అయితే మనమైతే ఎక్కడికి ప్లాన్ చేయట్లేదు. సో ఇంకా ఎలాగో నాకు ఆఫీస్ వల్లే అవ్వట్లేదు కాబట్టి సో ఎక్కడికైనా వెళ్తే బెస్ట్ అని చెప్పేసి ఈ ట్రిప్ అయితే నేను ప్లాన్ చేశాను. వెదర్ కూడా చాలా బాగుంది. మార్నింగ్ 4:30కి అయితే ఇంకా ఆల్మోస్ట్ మనం అయితే సగం డిస్టెన్స్ అయితే కవర్ చేసాము. ఇంకా ఇక్కడి నుంచి వచ్చేసి అరౌండ్ ఒక 28 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. సో సాయి గణపతి కాలేజ్ కట్ అయిన తర్వాత నుంచి అయితే రోడ్ అయితే ఇంకా బాగుంటుంది. దట్టు ఈ వెదర్ అయితే మాత్రం చాలా క్లౌడీగా ఉంది కాబట్టి ఇంకా ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. నేనైతే మధ్యలో ఎక్కడ ఆగి కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసి చాలా డేస్ అవుతుంది ఫొటోస్ అవన్నీ. సో ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ కూడా మన డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఎవరైతే వచ్చి కొంచెం సపోర్ట్ ఇస్తే అందులో కూడా కొంచెం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకేటి విశేషాలంటే లైఫ్ ఏదో అలా అవుతుంది, ఏదో అలా టైం ఉన్నప్పుడు అలా ఒక ప్లేస్కి వెళ్ళేసి అలా వీడియోస్ చేస్తున్నప్పటికే సరిపోతుంది అనమాట. ఇంకా కష్టాలు అవి అంటే పెద్దగా ఏం లేవు. సో ప్రజెంట్ మనమైతే సాయి గణపతి కాలేజ్ కటింగ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ కట్ అవ్వాలి. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 22 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట టెంపుల్కి. ఇంకా టెంపుల్ పైకి కూడా మనకి కొంచెం డిస్టెన్స్ వస్తుంది. ఆ రూట్ వచ్చేసి అరౌండ్ ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఈ రూట్కి అయితే చాలాసార్లు వచ్చాను, అందుకే అంత బాగా గుర్తుంది. ఎందుకంటే మా బీటెక్ ఎగ్జామ్స్కి సాయి గణపతి మాకు సెంటర్ ఇచ్చేవారు ఎగ్జామ్కి. సో దానివల్ల అయితే మాకు అంత గట్టిగా గుర్తుండిపోయింది రూట్ అవన్నీ. సో నేను గూగుల్ మ్యాప్స్ కూడా అందుకే ఏం పెట్టుకోవట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మీ బాధ అంతా నాకు అర్థమైంది. ఈ వీడియోలో మరీ ఎక్కువ వాగేశాను. సో దానివల్ల మీకు కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నారేమో. సో ఆ ఇరిటేషన్ అవన్నీ పోవడానికి నేనైతే కొన్ని మంచి వీడియో క్లిప్స్ అయితే పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం పద్మనాభం విలేజ్కి అయితే వచ్చేసాము. అదో దూరంగా కనబడుతున్నాయి కదా మెట్లు.
సో అదనమాట మెట్ల దారి టెంపుల్కి వెళ్ళడానికి. ఇన్ కేస్ అది ఎవరైనా మెట్ల ద్వారా వెళ్ళకుండా డైరెక్ట్ బండి మీదే వెళ్ళిపోదాం అనుకుంటే ఆ మెట్ల దారి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక 500 మీటర్స్ వెళ్తే మనకి లెఫ్ట్ డైరెక్షన్ అయితే వస్తుంది. సో అక్కడైతే మనం డైరెక్ట్గా అయితే కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు బండితోటి, లేదా కార్ కూడా అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే మొత్తం నీట్గా తార్ రోడ్లు అవన్నీ వేసేసారంట. సో ఇక్కడ లోకల్ సైడ్ అయితే వాళ్ళు చెప్పారు. సో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు, హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళొచ్చు టెంపుల్కి. యాక్చువల్గా ఈరోజు తొలి ఏకాదశి అనమాట. ఈ మంత్కి నాకు తెలియదు ఈరోజు తొలి ఏకాదశి అని చెప్పేసి. సో ఎలాగో కలిసి వచ్చింది కాబట్టి ఇంక వెళ్ళి మనమైతే గుడిలో పూజ అవన్నీ చేయించుకొని వెళ్దాము. ఇది కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. బట్ ఇదేమో ఊరి కింద ఉంటుంది టెంపుల్, అదేమో ఊరి ఒక కొండ మీద ఉంటుంది. సో ఇదైతే మనం రిటర్న్లో అయితే విజిట్ చేద్దాం టైం ఉంటే. అది కూడా ఏకాదశి కాబట్టి అస్సలు ఖాళీ ఉండదని చెప్తున్నారు. సో అక్కడి నుంచి దాటిన తర్వాత మనం కొంచెం ముందుకు వస్తే ఇదనమాట డైరెక్షను. ఇక్కడ వెళ్తే మనం డైరెక్ట్గా కొండకైతే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి కొండకి వెళ్ళే దారి మొత్తం తార్ రోడ్ అనమాట. అది కూడా ఈ మధ్య వేసినట్టున్నారు, చాలా కొత్తగా ఉంది రోడ్డు కూడా. ఇంకా వెదర్ అంటారా, ఇంకా అసలు దానికోసం చెప్పక్కర్లేదు. ఇంక ఇక్కడ నుంచి అయితే వ్యూస్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి. సో మీరే చూస్తారు కదా ఎంత బాగుంటుంది, ఎలాగ ఉంటుంది ఏంటని చెప్పేసి. మీరు చూసారు కదా వచ్చే దారి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇంకా మళ్ళీ ఆ టైంలో కూడా మాట్లాడి ఎందుకు మీ ఎక్స్పీరియన్స్ని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి అయితే నేనైతే ఏం మాట్లాడలేదు, జస్ట్ ఒక క్లిప్స్ పెట్టేసి అయితే వచ్చేసాను. సో పైనుంచి వ్యూ అయితే మాత్రం ఉంది సార్, సూపర్ అంటే సూపర్ అనమాట. సో ఎవరైనా రావాలనుకోవడం కాదు, తప్పకుండా రండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక కొత్త ప్లేస్కి ఏదో కొత్త స్టేట్కి వెళ్ళిన ఫీల్ అయితే వస్తుంది. అంత పైకి అయితే ఉంది టెంపుల్ కూడా. ఇంకా మనం లేట్ చేయకుండా టెంపుల్ పైకి అయితే వెళ్ళిపోదాము. నాకు తెలిసి మేము చాలా ఎర్లీగా రావడం వల్ల అయితే ఎవరూ లేరు, దానివల్ల చాలా పీస్ఫుల్గా ఉంది.
సో ఎవరైనా ఇంకా సిటీ లైఫ్కి ఇబ్బంది పడి ఇంకా ఏట్రా దేవుడిచ్చే రాకు అవన్నీ వదలాలి అనుకుంటే మాత్రం కొన్ని రోజులు హ్యాపీగా పీస్ఫుల్గా గడపడానికి లేదా ఒక 1 అవర్ అయినా పీస్ఫుల్గా స్పెండ్ చేయడానికి అయితే ఈ ప్లేస్కి తప్పకుండా విజిట్ చేయండి. అంత బాగుంది ఈ ప్లేస్ కూడా. ఇంకా లేట్ చేయకుండా గుడి దగ్గరికి వెళ్ళేసి ఇంకా మన దర్శనం అవన్నీ పూజ అవన్నీ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోదాము. ఎవరైతే మెట్లు ఎక్కి రావాలనుకుంటున్నారో సో మెట్లు కూడా చాలా బాగున్నాయి. సో మెట్లు ఎక్కి కూడా రావచ్చు. లేదు అంత టైం లేదనుకుంటే మాత్రం బండి మీద అయితే మనకు వచ్చవచ్చు. సో అక్కడ నుంచి మనం ఇంకా పైకి వెళ్ళడానికి కూడా మెట్లు యూస్ చేయాలి. ఎందుకంటే మనకి అటువైపు వే అయితే క్రియేట్ చేయలేదన్నమాట. సో గుడిపై అదే అనమాట కనిపిస్తుంది కదా, అది గుడి అనమాట. సో ఇంక వెళ్ళి చూద్దాం రండి ఎలాగుంది ఏంటనేసి. యాక్చువల్గా గుడి పంతులు అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే ఈరోజు ఏకాదశి కాబట్టి కింద గుడిలో పూజ అవన్నీ తొలి పూజ అయిన తర్వాత ఇక్కడ పైకి వచ్చి అయితే పూజ చేస్తారనమాట. సో దానికోసం అయితే మేము ఇంకొక దగ్గర ఒక 10 to 15 మెంబర్స్ అయితే వచ్చారు. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నాము. సో ఫైనల్గా అయితే గుడి పంతులు వచ్చారు. ఇంకా పూజ అవన్నీ అయితే 1 by 1 అవుతున్నాయి. ఇంకా లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చేసి వీలైతే 20 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్. అది కూడా మనకి మీద అర్చన అవన్నీ చేయడానికి. ఇంకా లోపల టెంపుల్ చూసుకున్నట్లయితే పెద్ద విగ్రహం కూడా ఏమీ లేదు, కానీ నామాలు ఉన్నాయి, చక్రనామాలు అవన్నీనా. సో వాటికే పూజ అవన్నీ చేసి ఇంకా ఈ హిస్టరీ అవన్నీ తెలుసుకుందాం ఈ లోకల్స్. యాక్చువల్గా ఈ గుడి చాలా సంవత్సరాల నుంచి ఉందన్నమాట ఈ కొండ మీద. బట్ ఎవరికి తెలియదు, లోకల్స్ వచ్చి పూజ అవన్నీ చేసేవారు. సో సడన్గా కొన్ని రోజుల తర్వాత అయితే ఒక పిడుగుపడి గుడి అంతా ఇరిగిపోయిందనమాట. సో అవన్నీ రెనోవేషన్ అవన్నీ చేయించినప్పుడే ఇంకా ఈ తారుడ్ అవన్నీ వేసి ఈ మధ్య ఇది కొంచెం బాగా చేస్తున్నారు అనమాట. ఇంకా దీని గుడి కట్టడం అవన్నీ చూసుకున్నట్లయితే 600 సంవత్సరాలు అయ్యిందంట ఈ గుడి కట్టి. సో అప్పట్లో ఒక రాజు ఎవరో, ఆ రాజు పేరు అవన్నీ అయితే మనకి క్లారిటీగా అడగలేదు. సో వాళ్ళకి కూడా తెలియదంట. ఆ రాజు ఎవరు కర్రలోకి వచ్చి ఇక్కడ గుడి ఉంది, సో ఇక్కడైతే మీరు గుడి కట్టిస్తే మీ ఊరికి మంచి జరుగుతుంది అని చెప్పేసి అయితే ఈ గుడి అయితే కట్టడం జరిగిందనమాట. ఇది ఈ గుడి యొక్క హిస్టరీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే ఇక వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్కి ఒక లైక్, ఇంకో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోస్ కానీ నా ఛానల్ కానీ షేర్ చేసి నాకు ఆ సపోర్ట్ ఇస్తే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో ఇంకొత్త ప్లేస్లో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్.